కృష్ణ, చెప్పే. ఏంటది? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఏం తెలుసు? కమాన్ కృష్ణ, పొద్దుట్ నుండి నువ్వు హడాబడి ఏం చేయకపోతే నువ్వు నా బర్త్డేని మర్చిపోతావని ఎలా అనుకుంటాను? హే, కనిపెట్టేశావా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్. ఈ రోజు నా బర్త్డే కాదు కృష్ణ, నేను చనిపోతున్నానన్న బాధలో అన్నీ మర్చిపోయావు కృష్ణ. శ్రీకాంత్ చెప్తుంటే నేను విన్నాను. నేను పోయాక ఎలా బతుకుతావు కృష్ణ? నీకేం కాదు, నేను నిన్ను బతికించుకుంటాను. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకుందాం. దేవుడు నాకు మంచి భర్తనిచ్చి పాపనిచ్చి ఎందుకింత తొందరగా తీసుకెళ్తున్నాడు కృష్ణ? మొన్ననేగా మన పెళ్ళైంది, నిన్నేగా పాప పుట్టింది. ఇంతలోనే దేవుడు నాకు రేపన్నది లేకుండా నా బాధంతా పాప గురించే కృష్ణ. దానికిప్పుడు ఇంకా ఊహ రాలేదు. ఇంకో 4-5 నెలల్లో చావు, పుట్టుక, బాధ, సంతోషం అన్నీ గుర్తుపడుతుంది. ఆ టైంలో వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మమ్మ ద్వారా ఒక జెనెటికల్ డిసీజ్ వచ్చిందని, అది తనకి వచ్చే అవకాశం ఉందని తెలిసిందనుకో, ఆ జబ్బు తనకి వస్తుందో లేదో తెలీదు గాని బతికినంతకాలం అదెప్పుడు వస్తుందో అని టెన్షన్గా బ్రతకాలి. తల్లిగా దగ్గరుండి తనకే ఇవ్వలేకపోతున్నాను. వెళ్తూ వెళ్తూ ఇంత దుఃఖం ఎందుకు ఇవ్వాలా అనిపిస్తుంది. ఒక పని చేస్తావా? నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, నేను చనిపోయానని చెప్పు. కానీ ఎలా పోయానో చెప్పకుండా పెంచు. ఏంటి నువ్వు మాట్లాడేది? లైఫ్ అన్నాక ప్రాబ్లమ్స్ వస్తే పోతాయి. కానీ ఈసారి పోవాల్సింది నేనే కృష్ణ. నువ్వింకేం మాట్లాడుకో. ఏది జరిగినా మనం కలిసే ఉంటాం. ఆ రోజు నుంచి విద్యా హెల్త్ కోసం చేయని ప్రయత్నం లేదు. ఇండియాలో ఫారెన్లో ఉన్న ప్రతి మంచి డాక్టర్ని, మెడిసిన్స్ని అన్నీ ట్రై చేశాం. ఫలితం కనిపించలేదు. విద్య బాగా డల్ అయింది. నెమ్మదిగా ఇంట్లో సంతోషం మాయమైంది. ఇలా ఉండగా ఒకరోజు విద్య మాకెవరికి చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవాలని చూసింది. నువ్వు లేకుండా మేము ఎలా బతకగలం అనుకుంటున్నావు? అది కాదు కృష్ణ. నువ్వెక్కడికి వెళ్ళట్లేదు. రా. కృష్ణ ఆగు, ఆగు కృష్ణ. ఎలా చావాలనుకుంటున్నావు నువ్వు? నువ్వే కాదు, అతను, ఆమె, అందరూ ఎలా చావాలనుకుంటారు? మనశ్శాంతిగా చావాలనుకుంటారు. కానీ ఇక్కడ నేను అలా చావలేను కృష్ణ. నా కూతురికి ఎక్కడ నా హెల్త్ గురించి తెలుస్తుందోనని భయపడుతూ చేస్తాను. అసలు ఎవరైనా బాధగా ఉంటేనే చూడలేను దాన్ని. ఈరోజు మీ అందరి బాధకి కారణం నేనని తెలిసాక ఇక్కడ ఎలా ఉండగలను కృష్ణ? పాపని పెంచటం ఎంత కష్టమైన పనో నాకు తెలుసు, కానీ తప్పట్లేదు కృష్ణ. అసలు నాకు మీరు తప్ప ఎవరున్నారు ఈ లోకంలో? నేనున్న హెల్త్ కండిషన్లో మీ అందరినీ విడిచి ఒంటరిగా బతకటం నాకు మాత్రం సంతోషంగా ఉంటుందా? చెప్పు కృష్ణ. మనిషితో బంధం కలుపుకోవడానికి 1 నిమిషం చాలు, కానీ మర్చిపోవటానికి జీవిత కాలం సరిపోదు. అందుకే నేను దూరంగా ఉండైనా పాపకి సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఇదే నా చివరి కోరిక అనుకో. ఇంకా అడగాలన్నా టైం లేదు. తన కోరికను కాదనలేకపోయాను.
తన జీవితానికి మంచి గుడ్ బై చెప్పే అవకాశం నా చేతిలో ఉందనేది నమ్మాను. అందుకే తను యూఎస్ వెళ్ళటానికి ఒప్పుకున్నాను.